హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్. రండి అలా సరదాగా భువనగిరి పోర్ట్ వరకు వెళ్ళి ట్రెక్కింగ్ చేసి వద్దాము. ఇలా వెళ్తూ నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలండి. తప్పకుండా ఈ విషయాలు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి అక్కడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ. ఈవినింగ్ 5 o'clock కల్లా మనకి భువనగిరి పోర్ట్ క్లోజ్ అయిపోతుందండి. సో బెటర్ మీరు మార్నింగ్ టైము ప్లాన్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వెళ్ళారంటే ఇక అంతే అనమాట. మాకు అంత ఐడియా లేక మేము లంచ్ చేసి వెళ్ళాము. సో పైకి ఎక్కడానికైతే చాలా కష్టపడ్డామన్నమాట. ఫుల్గా తినేసిన తర్వాత అంత హైట్ ట్రెక్కింగ్ చేయాలంటే ఎక్కడ చేస్తాం చెప్పండి. చూసారు కదా, ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి మనకి 10 to 4:30 అని. అంటే 5 o'clock వరకు ఉందండి. 5 o'clockకి క్లోజింగ్. పిల్లలకైతే 5 rupees అండి టికెట్, పెద్దవాళ్ళకైతే 10 rupees. సో కెమెరా మనం అట్లా ఏమన్నా తీసుకెళ్ళాలి అని అనుకుంటే 50 rupees అనమాట. మనం ఫోన్లో రికార్డ్ చేసుకోవడానికైతే నో ప్రాబ్లము. సో ఇలా స్టార్ట్ అయితే మనము ఆల్మోస్ట్ మనకి పైకి వెళ్ళడానికి 2 hours పడుతుందండి. అలాగే కిందకి రావడానికి కూడా 2 hours పడుతుంది. సో మీరు దీన్ని బట్టి టైం ప్లాన్ చేసుకొని మీరైతే వెళ్ళండి. ఫుల్గా లంచ్ చేసేసి లేదంటే ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తినేసి ట్రెక్కింగ్ చేద్దాము వెళ్ళి అని మాత్రం అస్సలు అనుకోకండి. ఎంటీ స్టమక్తో వెళ్తే హ్యాపీగా ట్రెక్కింగ్ చేసుకోవచ్చు అండి. ఫుల్గా ఫుడ్ తినేసి వెళ్ళామంటే ఇక అంతే సంగతులు. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మీరు కూడా హ్యాపీగా వెళ్ళేసి భువనగిరి పోర్ట్ దగ్గర ట్రెక్కింగ్ చేసి ఫ్రెండ్స్తో లేదా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసేసేయండి. మేమైతే కంప్లీట్గా ఎడ్జ్ వరకు వెళ్ళలేకపోయామండి. మేము ఎంతవరకు అయితే వెళ్ళామో అక్కడి వరకు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఎంజాయ్ ద వీడియో.